హలో గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్, అశ్విని ఐషు. ఎలా ఉన్నారు? ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. అండ్ ఈ వీడియో నేను తీసి కూడా మా హస్బెండ్ బర్త్డే రోజు తీసానన్నమాట. నాకు ఇప్పుడు కుదిరింది పోస్ట్ చేయడానికి. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఇది ఏప్రిల్ 20 రోజు తీసానండి. ఇంకా అందరం కలిసి రిలేటివ్స్ వచ్చారు హౌస్కి, మేమంతా కలిసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళ పిల్లల్ని పికప్ చేసుకోవడానికి మేము మా హౌస్కి తీసుకురావడానికి వెళ్ళామన్నమాట అందరము. ఇంకా సరే అని చెప్పి ఇంకా మా ఆంటీ పైన గార్డెనే పెట్టేసిందనమాట టెర్రస్ పైన. సరే అని చెప్పి అందరం వెళ్ళాం చూద్దామని. ఒకప్పుడు ఇవన్నీ ఏం లేవని జస్ట్ ప్లెయిన్గా ఉండేది, కానీ ఇప్పుడు ఏదో అన్నీ పెట్టేశారు చెట్లు మా ఆంటీ. చాలా బాగున్నాయి, కానీ ఎంత కష్టం తెలుసా? వాటర్ పోయాలి, అమ్మో మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో. అండ్ ఇక్కడ ఈ టెర్రస్ పైన నుంచి ఉప్పల్ స్టేడియం కనిపిస్తుంది మాకు, కానీ నేను చూపెట్టలేకపోతున్నాను అది. నేను ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఇక్కడికి వస్తాను కదా, ఎక్కువ నేను టెర్రస్ పైనే ఉంటానన్నమాట, టైం స్పెండ్ చేస్తాను. ఇంకా ఫైనలీ మేము ఇంటికి వచ్చేసామన్నమాట. కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు, ఇంకా తీసుకురాలేదు. సో అంతలోపు వీళ్ళు పిక్స్ తీసుకుందామంటే ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నారు వీళ్ళందరూ. సో అక్కడ చూస్తున్నారు కదా, మా మరిది, ఇద్దరు మరుదులు, నా ఆడపడుచు కేక్ అయితే తీసుకొని వచ్చేసారు, కట్ చేస్తున్నారు. నాకైతే ఎంత నవ్వు వస్తుందో అంటే, నాకు ఫస్ట్ టైం అండి ఇలా రిలేటివ్స్ రావడం. మామూలుగా అయితే ఎప్పుడు ఇలా చేసుకోము, జస్ట్ సింపుల్గా చేసుకుంటాం. బట్ ఈసారి ఎందుకో అందరినీ పిలిచామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది ఇలా వస్తే. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరూ కేక్ తినిపిస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరంటే మా అత్తయ్య వాళ్ళ మేనకోడళ్ళు ఇద్దరు. అండ్ వెనక చూస్తున్నారు కదా, మా మామయ్య గారు ఫొటోస్ తీస్తున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను మామూలుగా వీడియోస్ తీసానని, లేకపోతే ఇంకా ఫుల్ వ్లాగ్ తీసేదాన్ని. అన్ఎక్స్పెక్టెడ్గా నేను వీడియోస్ తీశాను. ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేశాను ఏంటి అవన్నీ చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదనమాట. ఇప్పుడు వచ్చి కేక్ తినిపిస్తుంది చూసారా, పింక్ కలర్ది డ్రెస్ వేసుకొని. సో తనే మా ఆడపడుచు. మేము ఎప్పుడు అలా ఆడపడుచు వదినలా బిహేవ్ చేయలేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట, చాలా బాగుంటాము. మాకు అసలు ఒక్కరోజు కాదు 2 రోజులు ఇచ్చినా టైం సరిపోదు, మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. ఇంకా వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఇంట్లో కలకలకలగా ఉంది. ఆయన చూసారు ఎక్కడ కూర్చున్నారో. ఇంకా కేక్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అలా కూర్చొని అందరం మాట్లాడుకుంటున్నాము. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా 1 బై 1 కేక్ తినిపిస్తూ పిక్స్ తీసుకున్నాము. అండ్ ఆ రోజు బర్త్డే రోజు మర్చిపోలేని రోజు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా అవుతుందని. చాలా హ్యాపీగా గడిచిపోయింది, హ్యాపీగా ఉన్నాము, బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది మా గ్రూప్ ఫోటో. ఫైనల్లీ ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఈజ్ అవర్ వ్లాగ్. ఎలా ఉంది? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.